తేజ సజ్జా మీద ఎందుకంత నెగిటివిటీ, తనని ఎందుకంత చులకనగా చూస్తున్నారు? హనుమాన్ లాంటి బ్లాక్ బస్టర్ కొట్టినా స్టిల్ తన మీద కొంచెం చులకన చూపు, నెగిటివిటీ ఉంది. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసి ఇప్పుడు హనుమాన్ తో పాన్ ఇండియా హిట్ కొట్టాడు. సోషల్ మీడియాలో తేజ సజ్జాకి యాంటీగా కొంతమంది చేరి తన మీద నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారు. మిరాయి సినిమా సెప్టెంబర్ 12th కి రిలీజ్ అవుతుంది. సినిమా టీజర్ ట్రైలర్ అందరికి బీభత్సంగా నచ్చితే, కొంతమంది మాత్రం ట్రైలర్ లో ట్రైన్ యాక్షన్ ఎపిసోడ్ VFX బాలేదని ట్రోల్ చేస్తున్నారు. అరే నేనేమో కష్టపడి కింద మీద పడి రియల్ మూవింగ్ ట్రైన్ మీద ఆ యాక్షన్ ఎపిసోడ్ ని షూట్ చేస్తే మీరేమో దాన్ని VFX అని అంటున్నారు అని తేజ ఒక ఇంటర్వ్యూలో బాధపడ్డాడు. గ్రేట్ ఆంధ్రమూర్తి గారేమో సైకిల్ లారీ అంటారు. ఫ్యాంటసీ ఫిల్మ్స్ మీ ఏజ్ గ్రూప్ హీరోస్ అవసరమా? కమర్షియల్ సినిమాలు, రొమాంటిక్ సినిమాలు చేయొచ్చు కదా అని అంటారు. ఒకళ్ళు హీరోగా సినిమా తీసి ఆడియన్స్ ముందుకి ఆ సినిమాని తీసుకురావడం అనేది ఈ రోజుల్లో చాలా కష్టం. అందులోనూ చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసి హీరో అవడం అంటే ఇంకా కష్టం. ఎంత కష్టపడినా ఆడియన్స్ చైల్డ్ ఆర్టిస్ట్ గానే చూస్తారు. ఆ ఏజ్ లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుని పాన్ ఇండియా రేంజ్ లో మన టాలీవుడ్ సినిమాని తీసుకెళ్తున్నాడంటే కనీసం మనం ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదు కానీ నెగిటివిటీ స్ప్రెడ్ చేయకూడదు. తేజ మీద ఇంత నెగిటివిటీ రావడానికి మెయిన్ రీజన్ ఫేక్ మహేష్ బాబు ఫ్యాన్స్. ఎప్పుడో 2024 సంక్రాంతికి తేజ హనుమాన్ సినిమా, మహేష్ బాబు గుంటూరు కారం సినిమా రిలీజ్ అయినాయి. హనుమాన్ సినిమా మొత్తం పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అయింది. గుంటూరు కారం సినిమా జస్ట్ మన టాలీవుడ్ లోనే రిలీజ్ అయింది. డివోషనల్ సినిమా కాబట్టి ఆడియన్స్ హనుమాన్ సినిమా కనెక్ట్ అయ్యారు. గుంటూరు కారం రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాబట్టి ఆ సినిమా జస్ట్ బ్రేక్ ఈవెన్ అయిందంతే. అప్పటి నుంచి తేజ సజ్జాని ఈ ఫేక్ మహేష్ బాబు ఫ్యాన్స్ టార్గెట్ చేసి ట్రోల్ చేస్తున్నారు. నిజంగానే మహేష్ బాబు ఫ్యాన్ అయితే మనోడు ఇప్పుడు పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు. ఏకంగా 120 కంట్రీస్ లో ఈ సినిమా రిలీజ్ అవబోతుందని సెలబ్రేట్ చేసుకుంటాడు. అంతేగాని ఇంకో హీరోని ట్రోల్ చేయడు. ఇంకో రీజన్ తేజ ఒక చైల్డ్ ఆర్టిస్ట్. ఒక చైల్డ్ ఆర్టిస్ట్ ని సడన్ గా ఒక సూపర్ హీరోగా చూడడం అంటే కొంచెం కష్టమే. కానీ ఆ సినిమాకి ముందు తను చాలా సినిమాలు చేశాడు. ఆ సినిమాలతో ప్రూవ్ చేసుకుని అప్పుడు హనుమాన్ సినిమాతో హిట్ కొట్టాడు. ఫైనల్ గా ఒకటి చెప్తా, మిరాయి సినిమా టీజర్ ట్రైలర్ చాలా బాగుంది. సినిమాని సెప్టెంబర్ 12th థియేటర్లు చూసి ఎంజాయ్ చేయండి. సినిమా కంటెంట్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.